లౌకిక పరంగా బ్రాహ్మిన్స్ మేము. ఇక్కడ అన్నయ్య అక్కయ్య అనమంటారు కదా, మీరు ఇంట్లో కూడా అలాగే పిలుచుకుంటారా? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా ఒకవేళ పెళ్లి చేయకపోతే టీచర్లు బ్రహ్మకుమారీస్ మీ ఆస్తులు ఆయన్ని ఉంటే మాకు ఇచ్చండి, స్థలాలు ఇచ్చేయండి అనేసి బయట. మీరు ఆయనే దేవుడు అండి, మీరు కొలిచే దేవుడు ఎవరండి? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వైట్ శారీ కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు అంటారు కదా, మీరు కలర్ శారీ వేసుకున్నారు, గాజులు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు. అంటే బ్రహ్మకుమారిస్ గురించి తెలిసిన తర్వాత ఇందులోకి వచ్చారా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు? బ్రహ్మకుమారిస్ అంటే చాలా శాంతంగా మంచిగా జ్ఞానం ఇచ్చి చేస్తా. ఇక్కడ భగవంతుడు ఎవరండి అసలు? మీకు ఇప్పుడు అంగవైకల్యంగా ఉన్నారు కదా, ఏదైనా బాధగా ఎందుకు ఈ భగవంతుడు ఇలా ఇచ్చాడు? ఇది హిందూ ధర్మమేనా లేదంటే అది సనాతన దేవీ దేవతా ధర్మం. గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో చాలామంది బ్రహ్మకుమారి సంస్థలపై నిందలు అపవాదాలు చేస్తున్నారు. దాని గురించి నిజానిజాలు ఏంటో మాకు దగ్గరలో ఉన్న పసలపూడి గ్రామంలో బ్రహ్మకుమారి సంస్థకైతే వచ్చాము. ఇక్కడ ఉన్న పరివారాన్ని, అక్కయ్యల్ని, సిస్టర్స్ని, అన్నయ్యల్ని అందరినీ అడిగి ఆ నిజానిజాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓం శాంతి. నేను బ్రహ్మకుమారీస్ జీవితం 38 సంవత్సరాల పైన అయింది. దీనికి ముందు గాయత్రి మహామంత్రం 25 లక్షలు జపం చేశాను. ఆ జపం చేసిన తర్వాత నాకు భగవంతుడు దొరికాడు. సంపూర్ణంగానే భగవంతుని పొందాను. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ క్షేత్రాలకి వెళ్ళడం మానలేదు. ఇప్పటికీ ఏంటంటే ఇంచుమించుగా తిరుపతి చాలాసార్లు తిరుపతి వెళ్ళాం. అలాగే 12 జ్యోతిర్లింగాలు, భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాల దర్శనానికి వెళుతున్నాము. అయితే దీంతో పాటు ఇక్కడ ఏదైతే ఒక జీవితం భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని తీసుకున్నామో దీంతో పాటు ఏమిటంటే ఒక వృద్ధుల ఆశ్రమం పెట్టాం. ఈ వృద్ధాశ్రమం అలాగే భగవంతుడు ఏమిటంటే సనాతన ధర్మం గురించి భగవంతుడు చెప్పారు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ చుట్టుపక్కల 150 విలేజెస్ వరకు వెళ్ళి మేము సనాతన ధర్మాల గురించి మేము అందరికీ చెప్తూ ధ్యానం, యోగం అంటే భగవంతుడి ధ్యాసలో ఏ విధంగా మనం ఆయన్ని తలుచుకోవాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తూ అనేక మంది ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా మేము తీసుకొచ్చి మళ్ళీ మన సనాతన ధర్మంలో వాళ్ళని మేము చాలామందిని మళ్ళీ ఈ రూట్లోకి వచ్చారు. చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్ళు ఏంటంటే ఏదో కోరికల కోసం వాటి కోసం ఇతర ధర్మాలకు వెళ్ళిపోయిన వాళ్ళు వందల సంఖ్యలో మళ్ళీ వచ్చి మన ధర్మంలోకి వాళ్ళు వచ్చారు. ఇది ఈ బ్రహ్మకుమారిస్ ఇచ్చే శిక్షణ సంపూర్ణంగా ఏ మతం వాళ్ళైనా సంపూర్ణంగా భగవంతుని పొందుతారు. ఇది 100% సత్యం. అయితే ఇందులో ఇది వినేవాళ్ళు భర్తని అన్నయ్య అని పిలవాలి, అక్కయ్య అని పిలవాలి అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనమంతా ఒక తండ్రి యొక్క సంతానం. గుడికి వెళుతున్నాం, భగవంతుడిని భార్య, భర్త, కొడుకు ముగ్గురు వెళ్తారు, ఒక కుటుంబం వెళ్తోంది. భగవంతుడిని మీరు ఏమని దండం పెట్టుకుంటారు? భర్త ఏమని దండం పెట్టుకుంటాడు? తండ్రి అని దండం పెట్టుకుంటారు. ఈయన భార్య ఉంది, ఈ భార్య ఏమని దండం పెట్టుకుంటుంది? తండ్రి అంటుంది. తండ్రి అంటుందా లేకపోతే మామగారు నీకు దండం అని అంటుందా? అంటే కుటుంబం అందరూ వెళ్తారు, అందరికీ భగవంతుడు తండ్రి. ఆ భావన కలిగజేస్తారు. ఎందుకంటే మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు అక్కయ్య, అన్నయ్య, సోదర భావంతో ఉండాలనే తప్పించి ఇంట్లో వాళ్ళందరినీ అక్క, అన్నయ్య, మామగారిని అన్నయ్య అని పిలవడం అనేది ఇది లేదు. అది కేవలం అపోహ. అలాగేమిటంటే విష ప్రచారం జరుగుతోంది. ఈ రోజున ఏమిటంటే
ఒక ధర్మాన్ని రక్షించడం కోసం అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారిస్ పోరాడుతున్నారు. ఇది పక్కా హిందూ ధర్మానికి చెందింది. అంటే ఇందులో ఏమిటంటే శివ పరమాత్మ గురించి చెప్తారు తప్పించి ఇతరు గురించి చెప్పేది కాదు ఇది. కానీ అందరూ అపార్థం చేసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఏంటంటే పెడదవ పట్టిస్తున్నారు. అది కాదు. లౌకిక పరంగా మేము బ్రాహ్మిన్స్ అయినా కూడా ఏదైతే మన ధర్మాలు ఉన్నాయో కొడుకునే పిలుస్తాను, భార్యనే పిలుస్తాను, భార్యని నేను అక్కాన్ని భార్యనే పిలవను. ఈ సేవ చేస్తూనే ఇందులో వృద్ధాశ్రమ మానవ సేవే మాధవ సేవ అని ఫస్ట్ దీనికంటే ముందు తెలుసుకున్నాం కదా. ఆ సేవ కూడా ఇందులో వృద్ధులాశ్రమం పెట్టాం. ఈ వృద్ధాశ్రమంలో గుడ్డి వాళ్ళకి సేవ చేస్తున్నాం, గుడ్డి వాళ్ళకి సేవ చేస్తున్నాం. డిప్రెషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 మంది డిప్రెషన్ వాళ్ళు ఉన్నారు. ఆ డిప్రెషన్ వాళ్ళని జాయిన్ చేసుకుని వాళ్ళు సేవ చేస్తున్నాం. అంటే అన్ని రకాలుగానూ సేవ చేస్తున్నాం. ఇందులో మమ్మల్ని కానీ బయట ప్రపంచంలో ఎవరిని ఏ బ్రహ్మకుమారిని విమర్శించే విధంగా ఈ సంస్థ లేదు. ఇందులో చుట్టుపక్కల 150 గ్రామాల్లో ఈ బ్రహ్మకుమారిస్ అంటే ఈ మెడిటేషను క్లాసులు అవి చేయిస్తున్నాం. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు వచ్చిన తర్వాత మా ఇంట్లో గొడవలు తగ్గాయి. ఎందుకంటే ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళకి స్వభావ సంస్కారాలు ఒకళ్ళకొకళ్ళకి పడవు. అయితే ఇందులో మేము చెప్పే దాంట్లో ఏ కర్మ చేస్తే ఏ ఫలం అనుభవిస్తాం, కర్మల యొక్క రహస్యాన్ని ఇందులో తెలియచేస్తాం. అయితే ప్రతి ఒక్కళ్ళని కోడలు క్లాసుకు వస్తే ఆవిడ అనుకుంటుంది నా అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి, అలా చూసుకున్నట్లయితే ముందు జన్మ నాకు ఈ కర్మలన్నీ అనుభవించక్కర్లేదని చెప్పేసి కోడలు అనుకుంటుంది. అత్తగారు క్లాసుకు వచ్చినట్లయితే అత్తగారు అనుకుంటుంది నా కోడల్నే బాగా చూసుకోవాలి, ఎందుకంటే అనేక జన్మల పాపాలు నేను మోసుకెళ్ళకూడదు అని. కుటుంబం అంతా కూడా ఎవరైతే ఈ క్లాసు విన్నారో కుటుంబ విలువలు పెరుగుతున్నాయి. భర్తను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, కుటుంబాన్ని ఎలా సర్దుకోవాలి. ఎందుకంటే కేవలం ఆధ్యాత్మికతే కాదు, కుటుంబాన్ని మనం ఎలా మన ఇల్లుని ఎలా సరిదిద్దుకోవాలి. అనేక మంది వ్యసనాల నుండి ముక్తులయ్యారు. మా చుట్టుపక్కల క్లాస్కి వచ్చేవాళ్ళు అనేక మంది వ్యసనాల నుండి ముక్తులయ్యారు. సిగరెట్ మానిన వాళ్ళు ఉన్నారు, మద్యపానం మానిన వాళ్ళు ఉన్నారు. ఎవరికో గుండె ఆపరేషన్కి బెంగళూరు వెళ్ళి డేట్ వేసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి మెడిటేషన్ చేసుకోవడం వల్ల 3 నెలల తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్తే వాళ్ళు అన్నారు డాక్టర్లు అక్కడ నీకేమీ లేదమ్మా నీకు అన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతోంది, కుటుంబంలో మొత్తం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. అనేక విధాలు ఉపయోగపడేదే ఈ బ్రహ్మకుమారి సంస్థ. దీంట్లో ఇక్కడ ఈరోజు కార్తీక మాస భోజనాలకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళంతా ఆ బొట్లు తీసేసో లేకపోతే గాజులు తీసేసో మీరు బొట్లు తీసేయండి గాజులు తీసేయండి చెప్పరు. ఎందుకంటే ఈ బోధ చేసే అక్కయ్యలు వాళ్ళు, ఎందుకంటే ఆ బోధ చేసే అక్కయ్యలకి ఒక అతీతంగా వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, మంగళసూత్రం ఎందుకు వేసుకోలేదు, వాళ్ళ జీవితం. సాధువులు సన్యాసులు ఎలా అయితే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని భగవంతుడికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొన్ని నియమాలతో వాళ్ళు ఉంటారు. అలాని క్లాస్కి వచ్చే వాళ్ళందరూ ఈ బొట్లు తీసేయాలి గాజులు తీసేయాలి అని వాళ్ళకైతే రూల్స్ లేవు. కార్తీక మాస భోజనాలకి వివిధ గ్రామాల నుంచి మాతలు వచ్చారు. వాళ్ళ యొక్క అనుభవాలు నేను దగ్గరుండి చెప్పిస్తాను. వాళ్ళు ఎవరైనా మీరు పూజలు మానేయమని కానీ, మీ బొట్లు తీసేయమని కానీ, లేకపోతే మీ భర్తను అన్నయ్య అని పిలవడం కానీ, ఈ అక్కయ్యలు కానీ ఎవరైనా చెప్తున్నారో ఒకసారి మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళని మీరు అడగండి. ఇదంతా ఏమిటంటే కేవలం ఒక విధమైన విష ప్రచారం జరుగుతుంది తప్పించి బ్రహ్మకుమారీస్కి అటువంటిది ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, మీరు రండి, వాళ్ళని అడుగుదాం. కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగం ఇది. శక్తిపీఠాల్లో అమ్మవారి పీఠం అంబాజీ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంది. అక్కడి నుంచి తెచ్చిన శక్తిపీఠం నుంచి తెచ్చిన అమ్మవారి విగ్రహం. అలాగే విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా మన సనాతన హిందూ ధర్మమా లేక ఇతర ధర్మమా? ఇది ఈ సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు
ధ్యానం చేసుకోవచ్చు, వాళ్ళు యోగం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. అంటే పక్క వాళ్ళకి హాని లేకుండా వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఉంటారు. అది ధ్యానం అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, తపస్సు అవ్వచ్చు, మంత్రం అవ్వచ్చు, తంత్రం అవ్వచ్చు. పక్కింటి వాళ్ళకి వీళ్ళకి హాని లేకుండా వాళ్ళు చేసుకోవడమే ఇది అక్కడ లక్ష్యం. ఇంకా చూడండి, ఇక్కడ వీళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళతో మాట్లాడిదారు కానీ తెలుసుకుంది. ఓం శాంతి. ఓం శాంతి. మీ పేరండి? నా పేరు శ్రీలక్ష్మి అండి. ఏ ఊరండి మీది? మాది పసలపూడి అండి. ఎన్నాళ్ళ నుంచి బ్రహ్మకుమారి సెంటర్కి 20 సంవత్సరాల నుంచి వస్తానండి. ఇక్కడ ఈ బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చిన వాళ్ళు ఇంట్లో అన్నయ్య అక్కయ్య అనుకోమంటారు కదా, అది దానికి మీ అభిప్రాయం? ఇంట్లో అయితే మామూలుగా భర్తనే మామూలుగా ఎలా ఉంటామో అలాగే పిలవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అన్నయ్య అక్కయ్య అనుకుంటారు, అంతే తప్పండి. మామూలు ఇంట్లో మాత్రం మామూలుగానే ఉంటారు. అందరు భార్య భర్తలు ఎవరైనా సరే మామూలుగా పిలుచుకుంటారు. అవునండి. ఏమండి? ఓం శాంతి. వీళ్ళు ఉందంటే భార్య భర్తలు కూడా వస్తారండి. ఇప్పుడు బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు అంటారు కదా. ఇక్కడ గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని ఏం లేదండి. నాకైతే భర్త పోయారండి, అయితే నేను ఈ బొట్టు పెట్టుకోవడం మానేశానండి. ఆయన లేనిది ఈ బొట్లు అయ్యాను ఎందుకని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆత్మకు గుర్తుగాని ఇక్కడ బొట్టు పెడతారు, కాబట్టి మీరు పెట్టుకోవాలని అక్కయ్య చెప్పారు. చెప్పిన కాడి నుంచి నేను పెట్టుకుంటాను. ఓం శాంతి అండి. ఓం శాంతి. మీ పేరండి? నారాయణ రెడ్డి. ఏ ఊరండి? పుతుకులూరు. ఎన్నాళ్ళ నుంచి బ్రహ్మకుమారి సెంటర్కి వస్తున్నారు? 19 సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు. ఈ బ్రహ్మకుమారి సెంటర్స్కి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? బాగుంది. అంతా ఇంట్లో కానీ బయట కానీ అంతా బాగుందండి. బాగుందండి. ఇందులో వచ్చిన తర్వాత ఇంకా బాగుందండి. ఇక్కడికి మీరిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యాభర్తల్ని అన్నయ్య అక్కయ్య అనుకోమంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే పిలుచుకుంటారా? లేదు కదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏవండి అనే పిలుచుకుంటారు. అన్నీ మిమ్మల్ని అలాగే అంటున్నారండి? ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య అంటున్నారా? అంటే ఏం లేదు, ఇప్పుడు అందరూ ఈ మధ్యకాలంలోని అన్నయ్య అక్కయ్య అని అనుకోమంటున్నారు. అని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే పిలుచుకోమంటారేమో అనుకుని వాళ్ళు అలాగా అక్కయ్యలు అలా చెప్తున్నారేమో అని ఒక అపోహ బయటకు వచ్చింది. నా పేరు వెంకటరెడ్డి. ఏ ఊరండి? రామవరం. మీరు ఎన్నాళ్ళ నుంచి బ్రహ్మకుమారి సంస్థకు వస్తున్నారు? నేను గత 30 సంవత్సరాల క్రితం ఒకసారి మామిడిగడ మహాశివరాత్రికి వెళ్తే అక్కడ ఒక స్టాల్ పెట్టారండి. ఈ సంస్థ గురించి చెప్పి ఎలా ఉండాలా ఏంటని చెప్పి నియమాలు చెప్పారు. అప్పుడు కొంతకాలం నేను ఆశ్రయించాను. తర్వాత వ్యాపారం ఇచ్చారు, అలా పడిపోయి మళ్ళీ అంతలా పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాల నుంచి కూడా సంస్థ కార్యకలాపాలు వెళ్ళడం, మౌంట్ ఆబు కూడా నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. మీరు ఏం వ్యాపారం చేస్తారండి? నేను గతంలో ఉద్యోగం చేసేవాళ్ళని వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం చేసుకుంటూ బాబా ధ్యానం తీసుకుంటున్నారు, క్లాసులు క్లాస్కి వెళ్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాబా సెంటర్కి వస్తే ఎక్కువగా మీ ఇల్లు ఆస్తులు అన్ని సెంటర్కి ఇచ్చేయాలి అంటారు కదా, మీరు ఎలాగైనా? అటువంటిది మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. మన వ్యాపారం మనం చేసుకుంటూ భగవంతుడి రాజ్యోగం గురించి తోచిందేమన్నా ఇస్తాం అంతే తప్ప ఎలాగైతే ఇస్తామో అలాగే మనకి ఇష్టం అయితే వచ్చి లేకపోతే లేదు. అంటే అక్కయ్యలు లేదండి. అంటే టీచర్లు బ్రహ్మకుమారీస్ మీ ఆస్తులు ఏమన్నా ఉంటే మాకు ఇచ్చేయండి, స్థలాలు ఇచ్చేయండి అనేసి బయట పుకార్లు ఎక్కువగా వస్తున్నాయి కదా, అలా ఏమన్నా జరుగుతుంది? ఆ సేవ నిమిత్తం మీరు ఇచ్చుకుంటారు అంతే. ఇచ్చిన వాళ్ళని నియమాలు పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు ఇలా అంటారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అది మన ఇష్టం అండి. ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ మానేసిన వాళ్ళు లేదు. అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చినట్టు ఉండటమే తప్పండి, మానేమని వాళ్ళు కూడా చెప్పరు. ఏంటంటే అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇంట్లో ఉండి మనం అన్ని పనులు చేసుకోవచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఏంటంటే నియమ నిష్టలు అన్నాయి, అది మన ఇష్టాన్ని బట్టే తప్పండి. వాళ్ళైతే మానేమని ఏం చెప్పరండి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కూడా వీళ్ళని చూసి నేను అనుకునేదాన్ని, నీసు తినకూడదంట, ఉల్లిపాయలు తినకూడదంట, ఏంటి అని అసలు కనీసం చూడటానికి కూడా రాలేదండి. అలాంటిది నేనే వచ్చాను అంటే అండి, ఒకసారి చూద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే నా మట్టుకు నేను మానేసాను తప్పండి నీసు తినడం. డిమాండ్ ఏమి లేదు, ఎవరు బలవంతం చేయలేదు, అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ డిమాండ్లు ఏమి ఉండవండి. మనం వేసుకోవాలనుకున్న మనం తోసింది రూపాయి వేసుకోవచ్చు, 2 రూపాయలు వేసుకోవచ్చు, 5 రూపాయలు, అది మన స్తోమతను బట్టి తప్పండి. మీరు ఇంత అయిందని డిమాండ్ కూడా చేయలేదు.
ఓం శాంతి అండి. ఓం శాంతి. మీ పేరండి? విజయలక్ష్మి అండి. ఏ ఊరండి? అసలుగూడి. ఎన్నాళ్ళ నుంచి ఈ బ్రహ్మకుమారి సెంటర్కి వస్తున్నారు మీరు? మా అత్తయ్య గారు అది ఒక 10 సంవత్సరాల మట్టి ఉండేవారండి. తర్వాత కొంచెం 18 సంవత్సరాల మట్టి అలా మేము తెలుసుకున్నామండి జ్ఞానం. మీకు పెళ్ళి అయింది కానీ? పెళ్ళి అయిందండి. పిల్లలు? పాప బాబు అండి. పాపకు పెళ్లి చేసామండి. మళ్ళీ ఒక బొడ్డు పిల్ల 5 సంవత్సరాల పాప అండి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే మీ పిల్లల పెళ్లి చేయకుండా ఒకవేళ పెళ్లి చేయకపోతే అని ఎలా చెప్తా ఉన్నారేమో, చెప్పారా ఏంటి? ఏం కాదండి, అవన్నీ కుక్కర్లకి పుట్టించేస్తున్నారండి. ఏం కాదండి. ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుందండి. అది కొంచెం చూడండి, ఆడవాళ్ళ మధ్య కొంచెం పక్కోళ్ళు గొడవలు దెబ్బలాడుకుంటూ చూడడానికి వెళ్ళడాలు ఇలాంటి ఎక్కువగా చేస్తుంటారు. అంటే అవన్నీ మనకు అనవసరం. మన పని అయితే మనం చూసుకుంటాం. దేశం అనిపించదు అనమాట అండి. ఇంకా దాని గురించి అండి కొంచెం మందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అండి. ఆల్రెడీ మీ అమ్మాయి పెళ్లి చేశారు. మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఇంకా లేదండి. చేస్తున్నారా? చూస్తామండి, చేస్తాం కూడా అండి. మనవాళ్ళు కూడా బాబా ఇంటికి వస్తే తీసుకొస్తామండి. వాళ్ళ నాన్నగారు కూడా తీసుకొస్తారు. మీరు గృహస్థంలో ఉంటూ బాబాను చేసుకుంటున్నారు. అంతే అండి. పిల్లలు కూడా బాబా ఇంటికి తీసుకొస్తుంటారండి. ఫోన్ చేసి వెళ్ళారు. బాబా తోడు తీసుకుంటే వస్తారు. మీకు మీరు ఆయనే దేవుడండి? మీరు కొలిచే దేవుడు ఎవరండి? శివపరమాత్మ పైన చుక్కం చూడండి. అంటే ఈయనేమో బ్రహ్మ. ఆయన శరీరంలో శివుడు ప్రవేశించి ఈ జ్ఞానాన్ని మాకు చెప్తున్నాడు. అంటే ఆయన ద్వారా మీకు అంటే భగవంతుడి శరీరం లేదు కాబట్టి ఆయన వర్ధమాన శరీరాన్ని తీసుకుని దాని ద్వారా మనకి ఆయన నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని మనకు చెప్తున్నాడు. భగవంతుడు శివపరమాత్ముడు ఒక్కడే. అందరికీ కూడా ఆయన ఒక్కరే భగవంతుడు. ఏ ధర్మం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవరు కొలిచినా భగవంతుడు ఒక్కడే అంటారు. కానీ 10 మంది అంటారు కదా, ఆ భగవంతుడు ఎవరంటే శివపరమాత్మ. మీరు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వైట్ శారీ కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు అంటారు కదా. మీరు కలర్ శారీ వేసుకున్నారు, గాజులు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు. అంటే అదేమి నియమం కాదండి, అది యూనిఫామ్ లాంటిది. మనం బట్టలు గది వెళ్ళినప్పుడు, మధువని వెళ్ళినప్పుడు వేసుకుంటాం ఫుల్ వైట్ డ్రెస్. వాళ్ళు ఏమి మిమ్మల్ని అసలు ఏం ఇబ్బంది పెట్టండి. అక్కడికి వెళ్ళినా కూడా మేము గాజులు అవన్నీ వేసుకెళ్ళిపోతాం. అక్కడ మాత్రం వైట్ సారీ కట్టుకుంటాం మౌంట్ అబులో. అంతే అండి. అంటే అందరూ ఒకే డ్రెస్గా అంటే స్కూల్ యూనిఫామ్ అలాడదాం అలాగనమాట. అభిప్రాయం లేకుండా ఆడ వేరే చీర కట్టున్నారు, వీళ్ళు ఎలా కట్టున్నారు, ఆ నగలు వేసుకున్నారు అని తెలియకుండా. ఇప్పుడు ఇందులో బాబా సెంటర్కి వచ్చిన వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేయకూడదు అది అంటారు కదా. అది ఇబ్బంది ఉండదండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి. మాతో పాటు పిల్లల్ని కూడా తీసుకొస్తామండి సెంటర్కి. చిన్నప్పటి నుంచి మేము అలవాటు అయిపోయింది, వాళ్ళకి తీసుకొస్తున్నాం. వాళ్ళకి ఇష్టాన్ని బట్టి క్లాసులు అవి వింటారు కదా, ఆ పరివారం అనేది చూసి వాళ్ళకి ఇష్టం అయితే మానేస్తారండి. వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓం శాంతి అండి. మీ పేరు? సుజాత అండి. ఏ ఊరండి? బాలభద్రపురం అండి. ఎన్నాళ్ళ నుంచి ధ్యానంలోకి వస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి అండి. మీకు మ్యారేజ్ అయిందండి? లేదండి. ఏమన్నా బ్రహ్మకుమారీస్? అవునండి, బ్రహ్మకుమారి కుమారి కింద వీళ్ళేమన్నా బలవంతం చేస్తారండి కుమారి కింద ఉండమని? కదా, అసలు ఏమీ లేదండి. మీ ప్రోద్బలం లేకుండా నా మనసు యొక్క ఉత్సాహంతో ఈ యజ్ఞంలో నడవాలి, ఈ సంస్థలో నడవాలి, ఈశ్వరుడి సేవ చేసుకోవాలనేసి. అంటే మీరు ఇంకా వైట్ శారీ అది వేసుకోవాలంటారు కదా, మీరు ఇంకా కలర్ అలాంటిది ఏం లేదండి, మన ఇష్టం. ఇది యూనిఫామ్ లెక్కండి, వైట్ మన ఇష్టం. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ బలవంతం చేసేది ఏమీ కూడా ఉండదండి. మీరు ఇప్పుడు ఇక్కడ బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చిన వాళ్ళు బయటికి పంపించరు అంటారు కదా, మీరు మామూలుగా గృహస్థంలో ఉంటూ చేసుకుంటున్నారా లేదంటే ఈ సెంటర్లోనే ఇక్కడే ఉండిపోతున్నారా మీరు? అలా బయటికి పంపించడం అనేది ఏమీ ఉండదండి. ఆల్రెడీ ఫస్ట్ మేము తెలుసుకున్న కొత్తలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండటం జరిగిందండి. కొంచెం ఆరోగ్యం బాగోలేక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళటం జరిగిందండి. మళ్ళీ ఎప్పుడు కూడా వెళ్ళొద్దని నన్ను ఏమీ అనటం జరగలేదండి. మళ్ళీ నీకు రావాలనిపిస్తారా అమ్మ అని చెప్పారు, అంతే అండి. ఇంటికి పంపించుకోవడం అనేది ఏమీ లేదండి. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకుంటాను. ధ్యానంలోకి వచ్చి ఎన్నాళ్ళైందండి? 20 సంవత్సరాల పైన. 20 సంవత్సరాలు అయింది. పాటించడం అయితే 18 సంవత్సరాలు బట్టి పాటించాం. 18 సంవత్సరాల నుంచి. ముదమని ఒకసారి వెళ్ళొచ్చు. అంటే మా వారు వెళ్ళలేదు, నేనే వెళ్ళాను. మీ వారు వెళ్ళొద్దని వెళ్ళమని ఎలాగేమన్నా ఇబ్బంది పెడతారు? ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మీ అబ్బాయిలు కానీ ఏమన్నా వస్తే చంద ఏంటంటే కూడా వేస్తారు తప్ప నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఏమి డబ్బులు అడగడం ఇలాగేమని ఇబ్బంది ఏమి పెట్టట్లేదు? కాబట్టి మనం బాబాయ్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు ఇంతకంటే ఏం కావాలండి, ఇదే మాకు కూడా వచ్చింది. ఇప్పుడు మీ అందరూ అంటే ఇంకా చిన్నపిల్లలు మాకు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అలాంటిది ఏమీ లేదు. మీ ఆరోగ్యం అది బాబా సెంటర్కి వచ్చిన తర్వాత
అదే అంతా కలిపి 6 సంవత్సరాలు పెట్టుకోలేదు. బాబాయ్ ఏం చెప్పారంటే మీ కర్మలు తీరిపోతే నేను తీసుకెళ్ళిపోతే నేను నూనె చూస్తాను, మీ కర్మలు మీరు పూర్తి చేసుకోవాలి, మేము ఏం చేయలేము. అయితే చూస్తే పోయిది దప్పంతో పోయి చూస్తే చేస్తానంటున్నారు బాబాయ్. మరి మీరు ఒక జనం పాపం మన మీద ఉంది, మరి కర్మ తీసుకొద్దు, తిట్ల ద్వారా కొంత తీసుకుంటామన్నారు, రోగం ద్వారా కొంత అన్నారు. అదే అలా తీసుకోవాలని చెప్పారు నాకు. బాబాయ్ ఇలా కాపాడుకోతుంది, ఎప్పుడో పేడం పోవాలి, ఎప్పుడో మంచం పెట్టేస్తామని చెప్పారు. అంటే ఈ బాబా సెంటర్ రావడం వల్ల మీరు, బ్రహ్మకుమారి సెంటర్ రావడం వల్ల మీరు ఇంకా అంతే ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కృష్ణారెడ్డి కోరపాల కృష్ణారెడ్డి ఏమన్నాడంటే, ఇంత జనానికి వస్తుంది కానీ ఎవరు అందరూ మంచారు, ఎవరు మీ అమ్మ ఎందుకు తిరుగుతుంది, నాకు 15 రోజుల నుంచి కోమలోకి రాదని చెప్పింది, నేను 2 రోజులకి వచ్చేసా. బాబాయ్ చాలా సాయం చేస్తున్నారు. భగవంతుని నమ్ముకోవడం వల్ల మీరు ఇంకా అదే ఒకటి కచ్చబచ్చ చేయను, అబద్ధాలు ఆడతాం, ఎదురు తిడతాం, అలాంటివి చేయను. ఎవరు కూర్చుంటే ముఖం ఆటోమేటిక్ గా ఇందులోకి వచ్చిన వాళ్ళందరికీ అవి ఉండవని చెప్తున్నారు. అది చెయ్యాలన్నా మనసు ఒప్పుతుంది. ఏం పేరండి మీ పేరు? లక్ష్మి. ఏ ఊరండి? పుతుకులూరు అండి. మా ఇంట్లోనే క్లాస్ జరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచి అండి మీరు ఈ జ్ఞానంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? 15 సంవత్సరాల పైన, 20 సంవత్సరాల దగ్గర. మీరునా మీ భర్త గారు కూడా వస్తారండి? లేదండి, మేము వైజాగ్ లో ఉంటామండి. మా వాళ్ళందరూ మా ఇంటి దగ్గర చేసుకుంటారు. వచ్చినప్పుడు క్లాస్ వింటాను, నేను ఇంటికాడ చదువుకుంటాను. మీరు డైలీ చదువుకుంటానండి, ఉదయం మరలీ వింటా ఉంటారు. మీకు మీరు ఇది వింటున్నారు కదా అని మీ ఇంట్లో పిల్లలు కానీ మీ భర్త గారు కానీ అన్న మాకు అలాంటివి ఏంటి లేవండి. అందరండి మా ఇంట్లో కాస్కి ఇచ్చామండి, అందరూ వచ్చి చెప్పుకుంటారు. అక్కడ సెంటర్ కింద అదే గీతా పాఠశాల కింద పెట్టుకున్నారండి. అక్కలు అన్నయ్యలు వస్తారండి, వారం బాగా చేసుకుంటారండి. మీ పేరు? మీ పేరు ఏ ఊరండి? పుతుకులూరా. ఎన్నాళ్ళ నుంచి బాబా జ్ఞానంలోకి వస్తారు? 10 ఏళ్ళు నుంచి వస్తున్నారు. మీరు 12 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు ఒకసారి వచ్చారా? మీకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది బాబాకి వచ్చిన తర్వాత? అంటే ఇది బ్రహ్మకుమారి సంస్థ కదా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఎందుకు ఆ సంస్థలోకి వెళ్ళడం, అందులోకి వెళ్తే మీ ఇంట్లో ఆస్తులు బంగారాలు తీసేసుకుంటారని ఏదో అంటున్నారు. సెంట్రల్ కానీ అక్కలు కానీ మిమ్మల్ని ఎవరు? ఓం శాంతి అండి అక్కలు. ఓం శాంతి. మీ అందరిది ఏ ఊరండి? బలభద్రపురం. అందరూ ఒక ఆటోలో అందరూ ఇక్కడికి వచ్చారు, బాబా సెంటర్కి వచ్చారండి. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ జ్ఞానంలో ఉంటున్నారు మీరు అందరూ? 18. మీరండి? 18, 20 సంవత్సరాలు. మీరండి? 16 సంవత్సరాల నుంచి. మీరు 3 సంవత్సరాలు. మీరన్నకే 3 సంవత్సరాలు. మీరకే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు బాబా సెంటర్కి వచ్చిన తర్వాత ఎప్పుడు బాబా అంటే ప్రేమే, ఆయన నాకు కుదరక 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను బాబాలో. ఇది బాబా సెంటర్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి? నాకు చాలా బాగుంది, మాకు అన్నీ బాగా అనుకున్న కళ్ళు అవుతున్నాయి. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 18 సంవత్సరాలు. మీరకే 18 సంవత్సరాలు. మీకు ఇక్కడ బాబా సెంటర్కి వచ్చిన తర్వాత ఏమన్నా నెగిటివ్గా ఏమన్నా అనిపించిందండి మీకు? అంతా మంచిగా జరుగుతుంది కదండి. అంటే మిమ్మల్ని ఏమన్నా బాధిస్తారా అలాంటివి? ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని ఏమన్నా ఏదైనా బలవంతం పెడతాం, ఏమన్నా డబ్బుల గురించి కానీ ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఇంట్లోకి వెళ్ళకండి, ఇంట్లోంచి ఎవరిని పట్టించుకోకండి, ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు కదా? అక్కయ్య మీరు? మీరు 18 సంవత్సరాల నుంచి బాబా. మీరందరం ఏ ఊరండి మీదంతాని? పుతుకులూరు. మీది ఏ ఊరండి? జిల్లా మీరు మధువాణి నుంచి వచ్చారు. మీరు ఎన్నాళ్ళ నుంచి ధ్యానంలో ఉన్నారా? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి బాబా సేవ చేసుకుంటా ఉంటారు. బాబా ఇచ్చిన భాగ్యం.
మీరకే బాబా తెలుసుకున్నాక అన్ని విధాలా బాగుందండి మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి? 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందిగా ఏమైనా ఇబ్బంది పెడతాం అక్కయ్యలు కానీ సెంట్రోలు కానీ పైనుంచి మధు అనువాళ్ళు కానీ ఇలా ఏమి మిమ్మల్ని ఏమి మీ ఆస్తులు కానీ మిమ్మల్ని ఎవరిని ఏమి ఇబ్బంది పెడతలేదు? ప్రశాంతి వృద్ధాశ్రమం అని ఇది 25 సంవత్సరాలు పూర్తి 26వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో ఏంటంటే ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఇది కేవలం ఈ బ్రహ్మకుమారీసే రావాలని కాదు, ఎవరైనా వచ్చి ఇందులో ఉండొచ్చు. వాళ్ళకి ఇందులో వచ్చే వాళ్ళకి ఈ కులం వాళ్ళైతే జాయిన్ చేసుకుంటాం, ఆ కులం వాళ్ళు ఆ మతం ఈ మతం ఏ కులమని కూడా ఇందులో ప్రసక్తి లేదు. ఎవరైనా మనశ్శాంతి కోసం ఎవరైనా ఇందులో రావచ్చు ఉండొచ్చు. అయితే ఇందులో మానసిక వికలాంగులు చాలామంది ఇందులో జాయిన్ అయ్యి ఈ మెడిటేషన్ వల్ల ఆధ్యాత్మిక క్లాసుల వల్ల పూర్తిగా పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చిన్న వయసు వాళ్ళు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు భార్యకి మెంటలు వచ్చేస్తే ఆ మెంట్లాముని ఇక్కడ తీసుకొచ్చి దేపెట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారాగా ఆ మందులు వేస్తూ ఆవిడ ఈ ధ్యానం యోగం ద్వారాగా ఎంతోమందికి ఆవిడకి మెంటల్ తగ్గి మళ్ళీ మామూలుగా వాళ్ళు వెళ్ళారు. అనేక మంది మానసికంగా బాధపడి మెంటలు వచ్చిన వాళ్ళకి ఈ ప్రదేశంలో తగ్గింది. అలాగే ఇక్కడ వీళ్ళు గుడ్డివాళ్ళను కూడా మేము ఇందులో జాయిన్ చేసుకుంటున్నాం. అలాగే అంగ వైకల్యం కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాం. ఎవరు వచ్చినా ఇందులో ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరిని కూడా మేము జాయిన్ చేసుకుని వాళ్ళ ఆలనా పాలన 25 సంవత్సరాలకి అక్కయ్యలు వాళ్ళకి బయట ఊళ్ళు వేడితో వాళ్ళకి అక్కడ ఆధ్యాత్మిక క్లాసులు చెబుతూ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళు వంట వార్పు చేస్తూ ఇక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు ఈ సేవ చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఏంటంటే మన ధర్మం ఏదైతే ఉందో, ధర్మం అంటే భగవంతుడి కోసమే కాదు, కుటుంబానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనిషి జీవితానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. జీవితానికి ధర్మాలు అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, ప్రతిదానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏ ధర్మం తప్పకుండా పాటించేదే ఇక్కడ ఉండే ఈ బ్రహ్మకుమారి సిస్టర్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ మనోరమ గారు వచ్చి 6 సంవత్సరాలు పూర్తయి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏ భాష అయినా అనేక భాషల వాళ్ళు వస్తున్నారు. ఏ భాష అయినా వాళ్ళతో ప్రేమగా, భాష ఏదైనా అన్నిటికంటే ఆ మౌన భాష ఉంది, ఆ భాషలో వాళ్ళని ప్రేమగా చూస్తూ వాళ్ళకి ఆలనా పాలన చూస్తూ అనేక రకాలుగా వాళ్ళు మైండ్ రిప్లేస్ చేయి వెళ్తున్నారు. చాలా ఆనందంగా వెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఓం శాంతి అండి. ఓం శాంతి అండి. మీ పేరండి? మల్లాది మనోరం. ఏ ఊరు నుంచి వచ్చారు? నరసాపురం నుంచి వచ్చాను. ఎన్నాళ్ళ నుంచి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు? 7 సంవత్సరాల నుంచి. అంటే బ్రహ్మకుమారి గురించి తెలిసిన తర్వాత ఇందులోకి వచ్చారా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మకుమారి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు బ్రహ్మకుమారి గురించి భగవంతుడి గురించి చెప్పారండి మీకు? బ్రహ్మకుమారి అంటే చాలా శాంతంగా మంచిగా జ్ఞానం ఇచ్చి చేస్తా. శివుడు అంటే ఏమిటో తెలిసేది కాదు. ఇక్కడ భగవంతుడు ఎవరండి అసలు? శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, నిరాకారుడు, సదాశివుడు ఆయన పేరు. ఆయన పేరేటిది జ్యోతిర్లింగ స్వరూపుడు అంచేత కళ్యాణకార్యం అందరూ కూడా మంచిగా చూస్తాడు ఆయన. ఇక్కడికి వచ్చాక ఏ లోటు లేదు, శాంతిగా ఉంది, సుఖంగా ఉంది. మీకు ఇప్పుడు అంగవైకల్యంగా ఉన్నారు కదా, ఏదైనా బాధగా ఏమీ లేదు, ఎందుకు భగవంతుడు ఇలా ఇచ్చాడు అనిపించింది? అస్సలు లేదు. కర్మల గురించి అంటే మా ఇంట్లో ఉన్నప్పుడైతే అనిపించేది, ఎక్కడికి వెళ్ళేదాన్ని కదా. ఇక్కడికి వచ్చాక హాయిగా సుఖంగా మనకన్నా ఇంకా ఎవరెలా ఉన్నారో మనం పర్వాలేదు, ఆ భగవంతుడి దయ ఉంది అనుకుని కాలక్షేపం చేస్తున్నాం. మీ వయసు అమ్మా? 55 సంవత్సరాలు పూర్తి. మొన్న 56 వచ్చింది. ఎన్నాళ్ళ నుంచి? నాగా పుట్టిన 9వ నెలనే వచ్చిందట. 9వ నెల జ్వరం వచ్చి అప్పట్లో టీకాలు అవి లేవుట. మ్యారేజ్ పెళ్ళి ఏమీ లేవు, మ్యారేజ్ చేసుకోలేదు. మీకు అన్న చెల్లి ఉన్నా కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా ఇదేవారు. ఇంత ఇక్కడికి వచ్చాక మీకు భగవంతుడు ఒక్కడే తోడుగా చేసుకుంటున్నారు అనమాట. ఈ బ్రహ్మకుమారీస్ సెంటర్కి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఉపయోగాలు ఏమున్నాయి? బాగా సేవ చేయడం చేతనైంది, జ్ఞానం తెలుసుకున్నాను. తర్వాత
అందరితోటి ప్రేమగా మంచిగా మాట్లాడడం తెలుసుకున్నాను. అది సంగతి. ఇక్కడ ఏమైనా ఈ బ్రహ్మకుమారి మిమ్మల్ని ఏమైనా ఏం ఇబ్బంది పెట్టరు అస్సలు. చాలా మంచిగా మాట్లాడతారు అందరూ కూడా. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అస్సలు చాలా ఏం కావాలంటే అది అవసరాలు తీరుస్తారు. డబ్బుల గురించి కానీ అస్సలు డబ్బులు ఏమీ అడగరు. అలాంటి నాకేమీ ఇబ్బందులు లేవు. ఇక్కడ సెంటర్ లో అక్కయ్యలు అన్నయ్యలు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? మంచిగా చూస్తారు, గౌరవంగా అక్కయ్య అక్కయ్య అంటూ చూస్తారు. నేను కూడా అన్నయ్య అక్కయ్య అంటూ ఉంటాను. అందుచేత అలాగా జ్ఞానం తెలుసుకున్నాక నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుని ఆ భగవంతుని తలుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. మీ తోటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వింటారు. వాళ్ళ అనుభవాలు కూడా మీకు వాళ్ళతో కూడా ఈ జ్ఞానం వినిపిస్తాను, ఆ శివనామాలు వినిపిస్తాను. వాళ్ళు కూడా సేవ పైకి వస్తే కిందకి రాలేరు కాబట్టి వాళ్ళు సేవ చేస్తారు. నేను కిందకి వెళ్ళి చేసి వస్తాను. ఇందులో వచ్చిన వాళ్ళందరి గురించి మీకు తెలుసు కదా, ఇందులో వచ్చిన వాళ్ళు ఎవరన్నా భగవంతుడి గురించి ఏదైనా ఇది మంచిది కాదు మంచి అవేమి అనరు, అసలు ఏమి అనరు. ఇక్కడ వచ్చాక వాళ్ళు కూడా ఆ శివ పరమాత్మని తలుచుకుంటారు. ఇది హిందూ ధర్మమేనా లేదంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. హిందూ ధర్మం అనుకోకూడదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. మనం ఈ జ్ఞానం నేర్చుకున్నాం అంటే ఎందుకు? మనుష్యుల నుంచి దేవతలుగా అవడానికి. అదేనా మనం బ్రహ్మ సంతానం. ఆ బ్రహ్మ బాబాలోకి శివపరమాత్ముడు ప్రవేశించి మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఈ జ్ఞానం విన్నందువల్ల మనం దేవతలం అవుతాం. ఒకప్పుడు దేవతలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దిగజారి మనుష్య జన్మలో కలియుగంలోకి వచ్చి పడ్డాం. ఇక్కడ దుఃఖాలు అని చెప్పి మళ్ళీ మనం బాగా పురుషార్థం చేసి బాబా స్మృతి చేసి అప్పుడు మురళి చదువుకుంటూ జ్ఞానం వింటే మనం మళ్ళీ దేవతలుగా అవుతాం. అది. ధన్యవాదాలు. సిస్టర్స్ చేసే సేవ కేవలం ఏమిటంటే ఒక ఆత్మీయ సేవ, పొరుగురులు వెళ్ళడం చెప్పడమే కాకుండా ఇక్కడ అనేక మంది వృద్ధాశ్రమంలో వృద్ధులకు సేవ చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే ప్రపంచం అంతా స్పీడ్ అయిపోయింది. వాళ్ళకి ఒండుకు తినడానికి కూడా వాళ్ళకి తీరిక ఉండడం లేదు. ఫాస్ట్ ఫుడ్లు అవి తెచ్చేసుకుంటున్నారు, అవి ఇవి తింటున్నారు, చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులను చూసే సమయం కూడా కొంతమందికి ఉండడం లేదు. కొంతమందికి అమెరికాలోనూ ఎక్కడో ఉన్న వాళ్ళ పరిస్థితి అది వేరే విషయం. దగ్గట్లో ఉండి కూడా తల్లిదండ్రులు చూడలేని పిల్లలు ఉన్నారు. అటువంటి వాళ్ళు అలో లక్షణ మా జీవితాలు ఎలా అయిపోయినా బాధపడేవాళ్ళు. అంటే ఏ వస్తువైనా బయట దొరికేస్తోంది, కానీ మనశ్శాంతి అనేది బయట దొరకదు. మనశ్శాంతి దొరికేది ఏమిటంటే ఈ బ్రహ్మకుమారీసు వాళ్ళ ద్వారాగా పెట్టిన ఈ వృద్ధాశ్రమంలో అందరూ మనశ్శాంతిగా జీవిస్తున్నారు. మా పిల్లలు వాళ్ళు చూసినా చూడకపోయినా మా జీవితం చాలా మనశ్శాంతిగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది అనేవాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇంకా వేరే గదిలో వేరే ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు ఒకసారి చూడండి. తప్పకుండా రండి రండి. మీరు ఎంతకాలం అయిందండి వచ్చి? 4 సంవత్సరాలు అయింది. ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? అంటే సరే, బాగుంది కదా. అయితే ఈ వృద్ధాశ్రమంలో వీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే పిల్లలు చూసే అవకాశం ఉన్నా కూడా కుదరని కొంతమంది, అలాగే కొంతమంది కుటుంబ తగాదాల వల్ల కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎవరున్నా ఇక్కడ సగటున ఏంటంటే మాకు టైంకి అన్నీ లభిస్తున్నాయి, అలాగే మేము మనశ్శాంతిగా ఉంటుంది, కుటుంబంలో లేని మనశ్శాంతి ఇక్కడ మాకు లభిస్తోంది అని చాలామంది అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అక్కయ్యలు కేవలం ఈ ఆత్మీయ సేవే కాకుండా మానవ సేవే మాధవ సేవ అని ఫస్ట్ మనం విన్నాం. ఆ సేవ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎంతోమంది వృద్ధులు ఇక్కడ చనిపోతే దాన సంస్కారాల శవాలను కూడా అక్కయ్యలు మూసి వాళ్ళ దాన సంస్కారాలు చేసి ఈ రోజుకి కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఆ తిథి వచ్చేటప్పుడు వాళ్ళకి భోజనాలు కూడా వాళ్ళు వండి పెడుతున్నారు. అంటే ఒక మహత్తరమైన సేవ రాత్రనగా పగలనగా కష్టపడి చేసేది వీళ్ళు అటువంటి సేవ చేస్తున్నారు. ఓం శాంతి. ఇక్కడ ఎంతసేపు అనేక మందితో మాట్లాడారు. మన సనాతన ధర్మంలో ఏమైతే ఉన్నాయో దాని గురించి అనేక మంది మాటలు మాట్లాడారు. అయితే వాళ్ళు మీరు అపోహపడే విధంగా భర్తను పట్టుకుని అన్నయ్య అని పిలవడం కానీ,
కొడుకుని అన్నయ్య అని పిలవడం కానీ, అత్తగారిని అక్కయ్య అని పిలవడం కానీ అటువంటివి ఏమి ఇక్కడ లేవు. మీరు వాళ్ళ మాట్లాడి మీరు తెలుసుకున్నారు కదా. ఇది పక్కా ఏమిటంటే సనాతన ధర్మం కోసమే ఈ బ్రహ్మకుమారీసు చేసే సేవ ఏమిటంటే సనాతన ధర్మం. రెండు ఇంకా మీకు నేను చూపిస్తాను. పైన ముందుగా అక్కడ కింద శ్రీకృష్ణుడిని చూశారు, తర్వాత ఇక్కడ పెద్ద శివలింగాన్ని చూశారు. ఈ రెండు ఏ ధర్మానికి చెందినవో మీరే చూడండి. తర్వాత ఇక్కడ ఆది సనాతన ధర్మం అంటే ఒకప్పుడు శ్రీలక్ష్మి శ్రీనారాయణుడు ప్రపంచం ఈ భూమి మీద ఉంది. అది సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మం తయారవ్వాలి, అటువంటి సనాతన ధర్మం రావాలి, మనిషి యొక్క నడవడిక మారాలి, మనిషి వ్యసనాల నుండి ముక్తులవ్వాలి అంటే ప్రతి ఇల్లు కూడా సుఖశాంతులతో ఉండాలి. కామ క్రోధ లోభ మోహాలతో ప్రతి ఇల్లు ఏదైతే క్రోధానికి బలైపోతున్నారో వీటి నుండి ముక్తి అవ్వాలి అంటే ఒక మెడిటేషన్. ఆ మెడిటేషన్ వల్ల ఏంటంటే పూర్తిగా ఈ తమో ప్రధానమైన వాతావరణం నుండి సతోప్రధానంగా తయారవుతారనే లక్ష్యం కొద్దీ ఇందులో మెడిటేషను అవి చెబుతూ మన సనాతన ధర్మంలో ఎలా ఉండేవారు, శ్రీలక్ష్మి శ్రీనారాయణుడు ఎలా ఉండేవాడు, వాళ్ళని పూజించడంతో పాటు వాళ్ళలో ఉండే గుణాలు ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా మన జీవితాన్ని పరివర్తన తయారు చేసుకోవాలి అనేదే బ్రహ్మకుమారీస్ చెప్పే ఈ ఆధ్యాత్మిక క్లాసులు. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య గారు, ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఈ సంస్థని ఎన్నాళ్ళ నుంచి నడిపిస్తున్నారు? ఇక్కడ అంటే 32 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో సమర్పితమై ఉన్నాం. 32 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం. ఇక్కడ మీ తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఇక్కడికి వచ్చారా, లేదంటే వాళ్ళని కాదని ఏమన్నా ఇక్కడికి వచ్చారా మీరు? తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్లస్ మాకు కూడా ఇష్టమయ్యి అంటే జీవితాన్ని భగవంతుడికి అంకితం చేయాలి అనే అభిరుచితో వచ్చాము. తల్లిదండ్రుల సపోర్టు అలాగే మా సొంత ఒపీనియన్తో కూడా వచ్చామన్నమాట. ఇక్కడ మీరైనా ఇంకా ఎవరైనా మీతో పాటు ఇంకా సిస్టర్స్ ఎవరైనా? ఇంకా నేను, నాతో పాటుగా ఇంకొక 5-6 సిస్టర్స్ ఇక్కడ ఉంటున్నారు. అందరూ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే వచ్చారు. ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. మేము ఈ లైఫ్లో ఎంతో సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉన్నాం. మీరు ఈ బ్రహ్మకుమారి సెంటర్స్కి వచ్చే వాళ్ళకి ఈ సేవ అయినా వేరే ఏమైనా ఆధ్యాత్మిక గురించి చెప్తారా, ఇంకా వేరే ఏమైనా సేవలు చేస్తారా? అంటే ఈ బ్రహ్మకుమారి సేవతో పాటుగా మేము ఇంకా చాలా సేవలు చేస్తున్నాం. గోమాత, మా దాంట్లో గోశాల ఉంది, ఆవుల సేవ కూడా చేస్తాం. ఆవుల్ని కూడా ఇంచుమించు ఒక 10-20 ఆవుల్ని చూస్తున్నాం. అలాగే మా దాంట్లో వృద్ధాశ్రమం కూడా ఉంది. అప్పుడే ఈ వృద్ధాశ్రమం ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి దీన్ని రన్ చేస్తున్నాం. ఈ ఓల్డేజ్ హోమ్లో ఎవరైతే లేని వాళ్ళు, అనాథలు అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు కూడా మెడిటేషన్ నేర్చుకుని వాళ్ళ లైఫ్ని చాలా ప్రశాంతంగా తయారు చేసుకుంటున్నారు. ఎటువంటి మెంటల్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఈ ఓల్డేజ్ హోమ్కి వచ్చినా సరే మేము నేర్పించే మెడిటేషన్ నేర్చుకుని వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు మా ఆశ్రమంలో. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళని మీరు బలవంతంగా ఏదైనా ఇందులోకి ఉండాలి కానీ, మా సెంటర్స్కి రావాలని కానీ, మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి అని కానీ ఇలా ఏమన్నా బలవంతం చేస్తాం ఏమైనా ఉంటుంది? లేదండి, ఎప్పుడూ లేదండి. అలాగా వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. మేము ఎవరిని కూడా జాతి, మతం, కులం, భేదం, వీళ్ళు డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని మేము ఎవరిని చూడం. వాళ్ళందరినీ భగవంతుడు పిల్లల రూపంలో చూస్తాం. వాళ్ళు వాళ్ళ వ్యసనాలు వదిలి ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టి డబ్బులు భగవంతుడికి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. అంతే తప్పించి మేము ఎవరిని డిమాండ్ చేయం నువ్వు ఇంత తీసుకురా అని. అలాగే ఇలా పూజలు అవి చేస్తుంటారు కదా, వాళ్ళు పూజలు చేసుకుంటూ ఇక్కడికి రావచ్చా, లేదంటే వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళు అది చెయ్యొద్దు మీరు ఇందులోకి రండి అలా ఏమన్నా మీరు? మేము భక్తి పూజలు కూడా ఎవరిని కూడా వదిలించాం. ఎందుకంటే మనకి చెప్తారు కదా, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అంటారు. అంటే మనం స్కూల్లో కూడా చూడండి, 1వ తరగతి నుంచి 5 హై స్కూల్, బోర్డు స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వెళ్తాం. అలాగే మనం ఎంతో భక్తి చేస్తాం కాబట్టి భక్తి నుండి జ్ఞానంలోకి వచ్చాం. ఈ జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుందని చెప్తాం. అందుకని భక్తి కానీ పూజలు కానీ వదిలేమని మేము ఎవరికి చెప్పాం.
ఇప్పుడు వేరే మతాల వాళ్ళకి మన సనాతన ధర్మం అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు, దానికి మీరేం చెప్తారు? అన్ని ధర్మాలకి భగవంతుడు ఒక్కడే, ఆత్మలందరూ పరమాత్మకి పిల్లలు, గాడ్ ఈజ్ వన్, అంతే మేము చెప్పేది. ఆయన ఎదురుగుండా ఆయన కనిపిస్తున్నారు, ఆయన దేవుడా, పైన ఏదో బిందువు దేవుడు అంటున్నారు. ఆ కనిపించే ఆయన దేవుడని మేము చెప్పాం. ఆయనలోకి భగవంతుడు అవతరించారు. దాదా లేఖరాజు ఆయన శరీరంలోకి పరమాత్ముడు ప్రవేశించారు. ఆయన కూడా మాకులాగే స్టూడెంట్ అన్నమాట, స్టూడెంట్ కింద నేర్చుకున్నారు. ఇప్పుడు మీ సెంటర్స్కి ఇప్పుడు సరెండర్ అవడానికి వచ్చిన అక్కయ్యలు కానీ ఎవరైనా సరే వాళ్ళని ఇందులో బలవంతంగా ఉంచడం, వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉంచడం అలా ఎప్పుడు చెయ్యం. మా దగ్గర ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని ఇంటికి పంపిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు రిలేషన్లో ఉంటారు. తల్లిదండ్రులు వీళ్ళని కలుసుకోవడానికి వస్తుంటారు, వీళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రుల సంబంధ సంపర్కంలోనే మేము ఉంటాం. మేము మా వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మా వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అంతా కూడా మేము ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం. ఓం శాంతి. ఓం శాంతి. మీ పేరక్కే? మణి. ఏ ఊరండి? మాది వెదురుపాక అని పసలపూడికి దగ్గరలో గ్రామం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ బ్రహ్మకుమారి సెంటర్లో? 25 years నుంచి జ్ఞాన మార్గంలో నడుస్తున్నాము. మీ పేరెంట్స్ అది? మా పేరెంట్స్ ఫస్ట్లో అయితే ఒప్పుకోలేదండి, అంటే దీని గురించి తెలియక ఇబ్బంది పెట్టారు. కానీ తర్వాత నాకు చాలా ఇలా సేవ చేయడము, ఇలా క్లాసులు చేసి అందరికీ కూడా జ్ఞానం అందించాలి, మన ద్వారా ఏదైనా సేవ జరగాలి, మనం పుట్టాము అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, మన నుంచి పొందాలి అనేటువంటి భావనతో జ్ఞాన మార్గంలోకి వచ్చాము. తర్వాత కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మా దగ్గరనే ఉంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెంటర్కి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండని మీ పేరెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టారండి? ఫస్ట్లో అన్నారు కానీ తర్వాత ఏమీ అనలేదండి. అదే ఈ సెంటర్లో ఉన్నంతసేపు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే సేవ చేసుకోవాలని ఏమన్నా ఇక్కడ సెంటర్ నుంచి అక్కయ్యలు కానీ సిస్టర్స్ కానీ మిమ్మల్ని ఇబ్బంది? ఏమీ అనలేదండి, ఏమీ అనలేదు. ప్లస్ ఏంటంటే మేము ఎక్కడైతే పుట్టామో ఆ ఊర్లోనే ఉంటున్నామండి ప్రస్తుతానికి, అక్కి పర్మిషన్తో. ఇంతకుముందు మాట్లాడారు కదా మాధవి బెహన్, ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, ఇలా అమ్మ నాన్న కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, మరి నాతో పాటు ఇంకో సిస్టర్ కూడా ఉన్నారండి, తను ఈరోజు ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయారు. నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి రాలేకపోయారండి. తను నాన్నగారి సేవ కోసమే ఉండిపోయారు అక్కడ. నేను మాత్రమే వచ్చాను ఇక్కడికండి. అయితే తల్లిదండ్రిని చూడకూడదు అని చాలా మంది చూడరు, ఇందులోకి వస్తే వదిలేస్తారు, ఇంకా సంబంధ బాంధవ్యాలు ఏమీ ఉండవు అని ఒక రకమైన అపోహలు అయితే చాలా మందిలో ఉన్నాయి బ్రహ్మకుమారిస్ పట్ల. కానీ అవేమీ లేవండి, ఎందుకంటే అందుకు ప్రత్యక్ష సాక్షి మేమే. ప్రస్తుతానికి మా తల్లిదండ్రులు మాతోనే ఉన్నారు. అంటే ఎక్కువగా సెంటర్లోని అక్కయ్యలు ఉన్నారంటే కుమారీలు, అంటే మీరు ఇప్పుడు కుమారియే కదా, ఈ కుమారీలు ఉన్నారంటే ఇక్కడ దగ్గర దగ్గర అన్నయ్యలందరూ అన్నయ్యల వారు కానీ బయట వారి వాళ్ళు కానీ ఏదన్నా మిమ్మల్ని కించపరచడం లేదంటే ఎలాగైనా తప్పుగా మాట్లాడడం, ఇలా మీకు ఏమైనా ఎగెనిస్ట్గా ఉండటం ఏమైనా జరుగుతుందండి? మేము ఉండే ప్లేస్లో అంటారా? మీరు ఉండే ప్లేస్లో లేదండి, బయట చుట్టుపక్కల కానీ ఏమీ లేదండి. చాలా గౌరవభావంతో చూస్తున్నారండి. ఇంకా మా పేరెంట్స్ మా దగ్గరే ఉండడం వల్ల మీరు ఇందులో ఉండబట్టి చాలా ఓర్పుగా ఉన్నారమ్మా, లేదంటే ఎవరు చూస్తారు ఈ రోజుల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించేస్తున్నారు. అంటే నాకు బ్రదర్ ఉన్నాడండి, అయితే మా నాన్నగారికి మా అన్నయ్యకి కొంచెం తెలుసు కదండి, ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకుల మధ్య గొడవలు అనేవి సహజం కదండి. అందుకని చెప్పి అలా వాళ్ళకి పడక మా నాన్నగారు మా దగ్గరే ఉంటున్నారు, చూస్తున్నాము. అందరూ కూడా అంటున్నారు మీరు ఈ ఓం శాంతి మార్గంలో ఉన్నారు కాబట్టే చూస్తున్నారు అని. అన్నయ్య కూడా యాక్సెప్ట్ చేశాడండి, వదిన కూడా. మీరు ఇక్కడే ఉంటారా, వేరే ఊర్లో వెళ్ళి ఏమైనా సేవ చేస్తుంటారా? అక్కడ వెదురుపాకలో ఉండండి, చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి ఒక 4-5 ఊర్లో ఇలా క్లాసెస్ చెప్తామండి. మీరు ఎంతమందిని జ్ఞాన మార్గంలో నడిపిస్తున్నారు? అయితే ఒక 90 members ఉంటారండి. ఓకే, వాళ్ళందరూ రోజు క్లాస్కి వచ్చి వెళ్తూ ఉంటారండి? వాళ్ళు భక్తి చేసుకుంటూ వాళ్ళని క్లాసులు అవి చేస్తుంటారండి? వాళ్ళు భక్తి చేసుకుంటారండి, ఇలా జ్ఞానానికి కూడా వస్తారు. మీరు వాళ్ళని ఏమన్నా ఫోర్స్ చేయడం అలాంటిది ఏమన్నా? మేము ఎప్పుడు అలా చెప్పమండి, చేసుకోండి
చేసుకుంటే కూడా తప్పేం కాదు. ఎందుకంటే ఆ భక్తిలోంచే కదండి వచ్చాము. భక్తి జ్ఞానం వైరాగ్యం అంటారు కదా. భక్తి లేనిది మాకు ఇందులో చెప్పేది ఏంటంటే జన్మ జన్మల భక్తి ఉంటేనే కానీ జ్ఞానం దొరకదు. భగవంతుడు చెప్పారండి. ఇది ఏంటంటే వెన్న లాంటిది. అంటే ఎలా అయితే మజ్జిగలోంచి మజ్జిగ చిలిగితే ఏమొస్తుందండి? వెన్న వస్తుంది కదండి. ఆ భక్తిలోంచి మేము ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చామండి. ఆ తర్వాత వైరాగ్యం. అయితే చాలా మంది అపోహలు ఏంటంటే మా అడ్రస్ చూసి భయపడిపోతున్నారండి. మీరు అడగకపోయినా క్వశ్చన్కి సమాధానం మేమే చెప్తున్నాం. ఎందుకనంటే అడ్రస్ అనేది ఏదైతే భక్తి జ్ఞానము వైరాగ్యము అని అన్నారో ఆ వైరాగ్యానికి గుర్తు. ఇది కూడా అందరికీ కాదండి. ఇంతకు ముందు చాలా మంది చెప్పారు కదా, ఇక్కడ మీరు అందరివి అడిగారు కదండి, వాళ్ళ ఏ డ్రెస్ లో చూసారు మీరు? కలర్ డ్రెస్సుల్లో ఏదో కొద్ది మంది మాత్రమే యూనిఫామ్ లాగా వేసుకుని వచ్చారు అంతే. అది కూడా అంటే ఒక ప్లేస్కి వస్తున్నాం కదా, ఒక ఆధ్యాత్మిక ప్లేస్కి వస్తున్నాం కదా అని ఏదో ఒకరిద్దరు వేసుకున్నారేమో కానీ ఎక్కువ మంది అందరూ గాజులు బొట్టు అంతా కూడా ఎలా ఉందండి మీకు? సనాతన సాంప్రదాయం లాగా అనిపించిందా? లేకపోతే కొద్దిమంది ఏమంటున్నారు దాన్ని క్రిస్టియన్స్ అంటున్నారు, ముస్లిం అంటున్నారు. ఈయనైతే ముస్లిం అంటున్నారండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటిది ఏం తెలుసుకోవట్లేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 88 అంటే 88 సంవత్సరాలు అయిందండి ఇది స్టార్ట్ అయ్యి. అప్పుడు పాకిస్తాన్ భారత్ వేరుగా ఉండేవంటారా? ఎప్పుడు డివైడ్ అయినాయి? 1950 ఆ ప్రాంతంలో డివైడ్ అయినాయి. అంతకుముందు అంతా భారతదేశమే. మరి అక్కడ భారతీయులు ఉండేవారు కదా, పాకిస్తాన్లో ఉండేవారు కదండి. అయితే అక్కడి నుంచి ఎప్పుడైతే ముస్లిమ్స్ ఏరియా అంటే ఇంకా మన భారతీయులను ఉండనివ్వక అందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు భారత్కి. అలాగే ఈ సంస్థ కూడా ఇంకా అరావళి పర్వతాలు యోగానికి తపస్యాకి బాగుంటుంది, ఆధ్యాత్మికతకి అనుకూలంగా ఉంటుంది, ఎంతో మంది అంతకు ముందు యోగులు తపస్సు చేసిన భూమి అని చెప్పి అక్కడికి ఇది స్థానాంతరం చెందిందండి. అలాగా మేము ఫస్ట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి అలా జ్ఞానం అనేది ప్రవహిస్తూ ఈరోజు మా దాకా వచ్చింది. మా నుంచి అనేక మంది దీని నుంచి లాభాన్ని పొందుతున్నారండి. దీనివల్ల నష్టం ఏమీ లేదండి. ఇదంతా అపోహ. ఇది మీ ఇక్కడ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఉల్లిపాయ తినద్దు వెల్లుల్లిపాయ తినద్దు ఇలా ఏమన్నా బలవంతం చేస్తారండి? వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండి ఇలాగ మీరు ఏమన్నా చెప్తారు? అంటే మేమేమి ఇలాగే ఉండండి అని ఏమి మేము వాళ్ళకి చెప్పమండి. అంటే ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదండి, ఇప్పుడు ఎవరు తినరు ఉల్లి వెల్లుల్లి, నాన్ వెజ్ తినరు. మేము ఇందులో అంటే పూర్తిగా సరెండర్ సిస్టర్ అంటే ఇంకా ఈ జ్ఞాన మార్గంలో పూర్తిగా ఉండిపోతాం కాబట్టి మేము ఇవన్నీ అవాయిడ్ చేసాం. వచ్చే వాళ్ళకి ఇది మీరు ఇలాగే చెయ్యాలి అని రూల్ అయితే లేదండి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొద్ది మంది పాటిస్తున్నారండి. అది ఎలాగో తెలుస్తుంది కదండి జనాలకి. అంటే వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు అయితే ఇందులోకి వెళ్తే మీరు తినట్లేదు కదా, మేము కూడా ఇలా తినకుండా ఉండాలి అనేటువంటి అపోహ అలా వైరల్ అయింది తప్పండి. మేమైతే ఎప్పుడూ కండిషన్గా చెప్పాం. అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, చావులకు వెళ్ళకూడదు ఇలా చెప్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి చెప్పడం ఏంటండి, మేమే వెళ్తున్నాం. మా అన్నయ్య గారు అమ్మాయికి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉందండి డిసెంబర్లో, వెళ్ళాలి, ఇన్వైట్ చేశారు. అలాగే ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా ఊళ్ళో కూడా చుట్టుప్రక్కల చనిపోతూ ఉంటారు కదండి, పరామర్శకి మానవతా భావం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం వెళ్ళడం అనేది మానవతా భావం. ఆ మానవతా భావం లేనప్పుడు ఇంక జ్ఞానం ఏంటి చెప్పండి. మేము మా బంధువులు వైపు వాళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ జరిగినా లేదంటే ఏదైనా వాళ్ళు చనిపోయినా మేము వెళ్ళి పరామర్శిస్తాము. ఆ టైంలో ఏదైనా స్వీట్ కూడా చేసుకుని తీసుకెళ్తామండి. ఈ టైంలో మీరు ప్రశాంతంగా ఉంటారు తీసుకోండి అని వెళ్ళడమే కాదండి, మేమైతే మెడిటేషన్ చేయిస్తాం అక్కడ. అందరూ కూడా కళ్ళు మూసుకుని కూర్చోండి, ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మనం సైలెంట్గా కూర్చుందామంటే అలా కూర్చుంటారు. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు, సిస్టర్ మీరు అక్కడ చేశారు కదా ఇక్కడ కూడా కొంచెం చేయించరా మీరు అని అడుగుతారండి. ప్రతి దానికి వెళ్తామండి, దేనికి విరుద్ధం కాదు. కులమత భేదాలకు అతీతమైన బ్రహ్మకుమారి సంస్థ అండి ఇది. మేము ఈ బ్రహ్మకుమారిస్లో గోశాలు కూడా నడిపిస్తున్నామండి. ఇక్కడ ఇంచుమించు 10 గోవులు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మీరు 4 చూస్తున్నారు, మిగతావి బయటకు వెళ్ళాయండి. అయితే 10 సంవత్సరాల నుంచి ఈ గోవుల్ని మేము ఇందులో మేపడం జరుగుతుందండి. వీటికి మేము చక్కగా పిలుచుకుంటూ ఉంటాము. దీన్నేమో లక్ష్మి అని,
ఆ చివరి దాన్ని ఏమో బుజ్జి అని, దీని పేరు పార్వతి. ఇలాగా మేము సరదాగా పిలుచుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడానండి సరదాగా చూడడానికి వస్తారు. అయ్యో గోశాల కూడా ఉందా ఇక్కడ, అక్కయ్య మేము చూడలేదని. ఎందుకంటే ఇది ఆశ్రమానికి వెనకుంటుందండి. అలా ఇది కూడా మేము చేస్తున్నాము. అంటే చాలా మంది వీళ్ళు ఏం చేయరు అంటున్నారు కదా, మేము బ్రహ్మకుమారిస్ దేనికి వ్యతిరేకం కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఓకే అండి. ఏదైతే ఈ సంస్థ గురించి బయట చెడుగా యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో వస్తున్నాయి కదా, వీటి గురించి మీరు నిజానిజాలు తెలుసుకోకుండా మనం బయట వాళ్ళని విమర్శించడం కానీ, మన వాళ్ళని ఏదైనా సెంటర్స్కి వెళ్ళే వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ సంస్థలో ఏం జరుగుతుంది ఏంటన్నది మనం ప్రత్యేకంగా వెళ్ళి చూస్తే వింటే కానీ మనకేమీ అర్థం కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే 7 days కోర్స్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా వింటే ఆ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు అందులో ఎంతవరకు మనకి మంచి చెడు అని ఉన్నదో అసలు అర్థమవుతుంది. అంతేగాని విని తెలుసుకోకుండా బయట ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెడుతున్నాయి అన్నీ కూడా మనం చూసి ఇది అది కదా, అది అలా ఆట కదా, ఇలా అనుకోవడం చాలా తప్పు. ఏదైతే మా ప్రయత్నం అయితే మేము చేశాము, ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఏం జరుగుతున్నాయో ఏంటన్నది మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాము. మీకు దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సంస్థ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకే అన్నీ క్షుణ్ణంగా అర్థమవుతాయి.